కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 17 నెలల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్స్ కానీ అదే రకంగా హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్సల నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఎల్ఓసీల రూపేణ కానీ దాదాపు నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనంత ఏ ముఖ్యమంత్రి చేయనంతటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళకు కనపడుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో దాదాపు 50 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రూపేణ ఎల్ఓసీ రూపేణ వచ్చింది. ఎల్ఓసీ ఒక 3 లక్షలు, మిగతాది 46 లక్షల చిల్లర సీఎంఆర్ఎఫ్ కూడా 50 లక్షల రూపాయలు కూడా. వైద్య అవసరాలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నిన్నటి రోజున రోడ్డెక్కి మందు దాపించుకొని ధర్నాలు చేస్తున్నారు. పేమెంట్ ఇచ్చి జనాలు తోలుకొని బెదరగొట్టే వారము ప్రజలు ఏదో ఉందనే ప్రయత్నం చేస్తున్నారు. పేదల వైద్యాన్ని గురించి ప్రశ్నించేటువంటి పార్టీలకి, ప్రశ్నించేటువంటి నాయకులు అనుకునే వాళ్లకు సమాధానం చెప్తారు. పేదల వైద్యం అనేది ప్రియారిటీ కింద ఆలోచించేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అందులో భాగంగానే మీకు ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను. గతంలో ఇదే నియోజకవర్గంలో మీరు ఎంతవరకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినారో మీరు తెలియజేయగలిగితే మంచోళ్ళు. గడిచిన 17 నెలల్లో 2,24,77,640 రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇచ్చున్నాం. గోయింగ్ బై రికార్డ్. పేద ప్రజల వైద్యం కోసం ఎంత స్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారో ఇది ఒక దర్పణం పడుతుంది. మెడికల్ కాలేజీలకి పేదల వైద్యానికి మోకాలికి బోడిగుండుకు లెక్క పెడతాను. 110 సీట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ సీట్లు. ఏది పీపీపీ మోడల్, మీరు చెప్పిన మోడల్ 100 సీట్లు వస్తుంది, 10 సీట్లు ఎక్స్ట్రా వస్తున్నాయి పేదలు. అంతేకాకుండా ఓపీ కూడా ఫ్రీగానే చేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాన్వేషణ ఏదైనా చేసుకొని ఒక ఆలోచన చేశాం. దాన్నే ఒక రాజకీయ అజెండాగా తీసుకొని అదేదో జరగకూడని జరిగిపోయిందన్నట్టు. మొదటిగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళ నాయకులకు ఒక ప్రశ్న చెప్తున్నారు. మీరు మళ్ళీ అధికారం కాంక్షిస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. మీరు రద్దు చేయగలేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు రద్దు చేస్తారా లేదా తెలియజెప్పండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.